హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట. పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసారు. దీవెన ఫ్రెష్ అవుతుంది. ఆమె ఫ్రెష్ అయ్యేలోపు మా దీవెన బాబు టీవీ పెట్టుకొని చూస్తాడనమాట. ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. ఇది వచ్చేసి ఇంగ్లీష్ ఛానల్ పెట్టాడు. దాంట్లో ఇంగ్లీషు మాట్లాడడానికి కానీ నేర్చుకోవడానికి కానీ బాగా ఇంప్రూవ్ అవుతారు పిల్లలు. అది బొమ్మలైనా సరే, అంటే బొమ్మలు కాదు కానీ పిల్లలే ఉంటారు. దాంట్లో కింద మనకి సబ్ టైటిల్స్ లాగా వస్తూ ఉంటుంది, చదువుతూ ఉంటాడు దీవెను. అది చూస్తూ ఉన్నాడు అనమాట. డిస్టర్బ్ చేయకని అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పెరుగు తోడు పెట్టింది ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంక ఇక్కడేమో కొన్ని టీ పెడదామనేసి ఈవినింగ్ టైం మా వారికి పాలు అయితే బయటికి తీస్తున్నాను. ఫ్రూట్స్ అన్నీ ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేట్ తీసుకెళ్ళి దాంట్లో కట్ చేసుకొని తిన్నారు. నెక్స్ట్ మిగిలిన ఫ్రూట్స్ అన్నీ అట్లనే పెట్టారు, వేరే దాంట్లో ఏ పెట్టకుండా. పాలు కావాలంటే పాలు తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ దోసపిండి గిన్నె పెట్టాం కదా, ఆ పాలేమో ప్యాకెట్ ట్రే బయటికి రాదు. ఈవినింగ్ టైం 4:30 అయింది. పిల్లలు వచ్చేసారు ఇంకా, అందుకనేసి నేను అప్పుడు లైట్ వేసాను అనమాట. అంతసేపు ఎక్కువ లైట్లు పని ఉన్నప్పుడే వేయడం అలవాటు నాకు. 2 గిన్నెలలో తోడు పెట్టాను పాలు, ఎందుకంటే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది కదా. చిన్న గిన్నెలోనేమో నైట్వి మిగిలిన పెట్టాను. ఇవేమో మార్నింగ్ తీసుకొచ్చిన ప్యాకెట్లలో ఒకటి ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టాను. ఎట్లనే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. పాలు నెక్స్ట్ డేకి కొంచెం మనం టీ పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టినవి అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కాగబెట్టిన పాలతోటి టీ పెడితే ఒకలా ఉంటుంది, మామూలు పచ్చి పాలతో టీ పెడితే ఒకలా ఉంటుంది టేస్ట్. గమనించండి మీరు. పచ్చి పాలతో అప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి పచ్చి పాలతో పెడితేనే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఉంటాయా లేదా అనేసి భయంతో నేను కాగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. మార్నింగ్ తీసుకొచ్చిన పాల ప్యాకెట్స్ అయితే ఇంకా ఓపెన్ చెయ్యని ఉంటే మాత్రం అలాగే ఉంచుతాను. నెక్స్ట్ డేకి మొత్తం ఒక 3-4 ప్యాకెట్స్ అయితే తీసుకొస్తాము డైలీ. ఒక 2 days వస్తాయి. అంటే డైలీ తీసుకురావాలంటే డైలీ పిల్లల్ని దింపేసి మళ్ళీ రోడ్డు అటు సైడ్ క్రాస్ చేసి తీసుకురావాలన్నమాట మోర్లో. అది అందుకనేసి ఒక రోజులోనే 3-4 ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే 2 days వస్తాయి మాకు. ఒకటి పెరుగు తోడు పెట్టడానికి, ఒకటి పిల్లలు తాగడానికి, ఇంకోటి మా వారికి మార్నింగ్ ఈవినింగ్ టీకి. ఇంకా మిగిలితే మిగలొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బూస్ట్ హార్లిక్స్ తీసుకొచ్చాను కదా. ఈవినింగ్ అయితే పాలు తాగుతారండి. మార్నింగ్ ఏమో టిఫిన్ ఏం లేకపోతే పాలు తాగేసి బాయిల్డ్ ఎగ్ తినేసి వెళ్తారు. దోశ, ఇడ్లీ టిఫిన్ ఇలాంటివి ఏదైనా సేమియా ఉప్మా లాంటివి ఉంటే మాత్రము టిఫినే తినేస్తారు. బాయిల్డ్ ఎగ్ ఏమో లంచ్లోకి పెట్టేస్తాను. లంచ్ బాక్స్తో పాటు ఎగ్ పెడతానమాట. ఒక మండే తప్ప మిగిలిన రోజు అన్నిటికీ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేస్తాను. ఇక్కడేమో ఈవినింగ్ పాలు తాగుతున్నారనమాట. మార్నింగ్ తాగలేదు, దోశ తినేశారు. ఇంకా పల్లి చట్నీ చేసేస్తే దోశ తిని ఇంకా తాగము టైట్గా ఉందనంటే మాత్రం నేను పాలు ముందే కలిపి ఉంచను. ఎందుకంటే ఒకరోజు వాళ్ళకి తాగాలనిపిస్తుంది, పొద్దున్నే అంత ఇష్టంగా ఉండదు, ఒకరోజు తాగరనమాట. ఇంకా పిల్లలకైతే బూస్ట్ వేసేసి షుగర్ వేసేసి ఇస్తున్నాను అనమాట. పక్కన గిన్నెలో పాలు కూడా కాగుతున్నాయి. ఆల్రెడీ టీ కూడా అయిపోయింది మా వారికి. టీ తాగేసి వాకింగ్కి వెళ్తారు. ఇంకొచ్చేసరికి నాకున్న పనులన్నీ కంప్లీట్ చేసి వంట కూడా స్టార్ట్ చేస్తాను. మీరేం వంటలు చేశారు ఈరోజు? తప్పకుండా కామెంట్ చేయండి. టిఫిన్స్ ఏం చేశారనేది. ఇంకా మనకి ఫుల్ డే మనకు వ్లాగ్స్ చూడాలనుకుంటే మా పల్ల వంట ఛానల్లో కూడా మన వ్లాగ్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ 2 o'clock వస్తాయి చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసిన మన ఛానల్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అందరికంటే ముందుగా వీడియోస్ అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకి. ఇక్కడైతే పాలు రెడీగా ఉన్నాయి. ఇంకా మిక్స్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. కొంచెం వేడిగా ఉన్నాయి కదా, ఫ్యాన్ కింద పెట్టేస్తాను. వాళ్ళేమో హోంవర్క్ రాస్తున్నారు. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి పాలు తాగేసి హోంవర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. 8 కల్లా హోంవర్క్ కంప్లీట్ అయిపోవాలి. ఇంకా వచ్చిన తర్వాత కాసేపు రాసుకొని ఆ తర్వాత ఒక 1 hour, 1/2 hour అలాగా ఫోన్ చూస్తారనమాట. రాగానే కాసేపు ఆడుకుంటాడు దీవెన, ఒక 1/2 hour. దీవెన అయితే రెడీ అయిపోద్ది కానీ దీవెన్ బాబు అయితే ఆడుకుంటాడు. ఒక 1/2 hour ఆడుకొని ఒక 1/2 hour మొబైల్ చూసుకొని ఇంకా డిన్నర్ చేసేసి పడుకుంటూ పోతారనమాట. నైట్ తొందరగా పడుకోకపోతే మార్నింగ్ లేట్గా లెగుస్తారు, అంత ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మొన్న కార చుట్టాలు చేసాం కదా, అవే టీలో వేసుకొని తింటున్నారు. పాపం కారపూస ఉంటే తినేవాళ్ళు. ముందు చూపించిన కవర్లో ఏమో ఆంటీ చేసుకొని తీసుకొచ్చారనమాట మన రేణుక వాళ్ళ మమ్మీ. కొంచెం లడ్డూలను, చెక్కలు, అలాగే కార చుట్టలు తీసుకొచ్చారంట. అవి మొన్న అన్నను హాఫ్ సారీ దానికి వెళ్ళాం కదా, 11th డేనా, అప్పుడు అక్కడ కలిసింది రేణు అయితే ఇచ్చిందనమాట. నేను కొన్ని చేసిన అన్ననికి పంపించేశాను. ఒకరోజేమో స్వీట్స్, ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళాము.
ఇంకో రోజేమో ఇంకా తింటుంది కదా బోర్ కొడుతుంది అనేసి కార చుట్టలు చేశాను అనమాట. అన్ననికి పంపించేసి కొన్నేమో ఇప్పుడు మీకు చూపించాను కదా ఇంకా అవే ఉన్నాయన్నమాట. చేద్దామంటే అంతకుముందే ఇల్లు క్లీన్ చేశాను కదా నేను. ఆ వీడియోస్ అన్నీ మా పల్ల వంట ఛానల్లో పెట్టాను చూడండి. కిచెన్ అంతా క్లీన్ చేసి అన్నీ చేసేసరికి డీప్ క్లీనింగ్ చెయ్యి నొప్పి వచ్చేసింది అప్పటికి. అందుకనేసి నేను కొన్నే చేశానమాట. ఇక్కడ వచ్చేసి టీవీ చూసుకుంటూ సినిమా చూసుకుంటూ ఇంకా నేను వంట అయితే చేసుకుంటున్నాను. వంకాయ కర్రీ చేస్తున్నాను. తెల్ల వంకాయలు తీసుకొచ్చామన్నమాట. అప్పుడు తీసుకొచ్చినప్పుడు బాగుండే, ఇప్పటికి 4 days అయిపోయినాయి, వాడిపోయినాయి. కూరగాయలన్నీ అప్పటికప్పుడు వండేలాగా ఉంటే బాగుంటుంది ఫ్రెష్గా. కానీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండాలంటే అవి కొన్నేమో పండిపోతాయి, కొన్నేమో ఇట్లా వాడిపోయినట్టుగా అనిపిస్తుంది. అక్కడ తీసుకున్నంత ఫ్రెష్గా అయితే ఉండవు కదా 3-4 days తర్వాత. కావాలి అంటే రోజు వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. కాకపోతే రోజు తేవాలంటే మళ్ళీ టైం దానికి కేటాయించాలి. ఉన్న పనులు సరిపోక మళ్ళీ అదొక పని. మార్నింగే మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలంటే మళ్ళీ అదొకటి అనమాట. టైంకి ఇవ్వలేకపోతే మళ్ళీ లేట్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వేరే స్కూల్ అయినప్పుడు మధ్యాహ్నం టైంలో 11:30, 12కి బ్రేక్ ఉండేది. 11:30, 12కి ఆ టైంలో ఇచ్చేసి వచ్చేవాళ్ళం అనమాట పిల్లలకి లంచ్ బాక్స్. ఇప్పుడు కొంచెం దూరం కాబట్టి అందులోనే ఇంక వీళ్ళు తొందరగా వెళ్ళాలి కదా, అప్పుడు కొంచెం టైం లేట్గా ఉండేది అనమాట స్కూల్ టైమింగ్స్. ఇప్పుడు కొంచెం తొందర కాబట్టి ఇంకా ఎలాగైనా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కోసం లేగాలి కదా. అప్పుడే లేచినప్పుడు ఒక 1/2 hour ముందు లేస్తే అన్నం కర్రీ కూడా అన్నీ అయిపోతాయి. బాక్స్ కూడా పెట్టేసి ఇచ్చామంటే ఇక మిగిలిన పని కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా చాలా పని ఉంటుంది. ఇల్లు క్లీన్ చేసుకోవడము, బట్టలని ఉతకడము, మడత పెట్టడము, రేపటికి కావాల్సిన టిఫిన్కి రెడీ చేసుకోవడము, ఇల్లు క్లీన్ చేసుకోవడం, మనం ఫ్రెష్ అవ్వడం, మాకైతే ఇంకా వీడియో షూట్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం ఇలా ఉంటాయి. దీవెన్ ఫ్రెష్ అయ్యి వచ్చేసాడు. ఇంకా చూడండి టీవీ చూస్తూనే ఉంటాడనమాట. అక్కడే అటు ఇటు పోయొచ్చి అక్కడే నించొని చూస్తాడు. ఇప్పుడు హోంవర్క్ చేయించాలి మళ్ళీ. ఒక్కొక్క రోజు వాడే రాసుకుంటాడు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కూర్చొని రాసుకుంటాడు. ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ఇంకా మనం ఎన్నిసార్లు చెప్పినా సరే వినడు అనమాట. గట్టిగా గద్దాయించితే అప్పుడు వచ్చి కూర్చుంటాడు అరిస్తే. ట్యూషన్కి వెళ్ళమంటేనేమో ట్యూషన్కి వెళ్ళాడు. ఈవెన్ నువ్వు హోంవర్క్ రాసుకో, నేను వస్తానని ఏడుస్తున్నాడు పార్క్కి క్రికెట్ ఆడుకుని. ఇప్పుడెక్కడ నీకు అన్ని హోంవర్క్స్ వచ్చాయి చూడు, మెసేజ్ వచ్చింది, ఇంకా ఎప్పుడు రాసుకుంటూ స్టార్ట్ చేయంటే అప్పుడు వచ్చి కూర్చుంటా. చిన్నగా అక్కడ నుంచి ప్లేస్ చేంజ్ అయ్యి కొంచెం అటు వెళ్ళి చిన్నగా వస్తాడు. ఇంకా ఎంతైనా ఇంట్లో చిన్నవాళ్ళు, అందులో అబ్బాయి కాబట్టి కొంచెం అలాగే ఉంటాడనమాట. అక్కడ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇద్దరు తండ్రి కొడుకులు. నేనేం వంకాయలు కట్ చేసుకుంటా కూర్చుంటున్నాను. ఆ తర్వాత కర్రీ చేసేసేయాలి. రైస్ ఆల్రెడీ కడిగి పెట్టేశాను. రైస్ అవుతుంది, పెరుగు ఉంది, మధ్యాహ్నం చేసిన చట్నీ కూడా ఉంది. సరిపోతుంది ఇంకా నైట్కి. ఎందుకంటే వంకాయ నైట్ టైంలో కొంతమంది తినరు. ఆలుగడ్డ, గోంగూర, వంకాయ నడుము నొప్పి వస్తుందని. మాకైతే అలా ఏమి ఉండదు. ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల ఏమీ రాలేదు. కొంచెం ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి కొంచెం మోకాలు నొప్పులు, నడుము నొప్పి ఇలా వస్తూ ఉంటుంది అనమాట. నాకు ఈ వంకాయల కంటే పొడవు వంకాయలు ఉంటాయి కదా చూడండి పర్పుల్ కలర్లో, అవి చాలా బాగుంటాయి. టేస్ట్ డిఫరెంట్. ఎన్ని వెరైటీస్ వంకాయలు ఉన్నా సరే అన్నీ ఇష్టమే. కాకపోతే అందులో అవి ఎక్కువ ఇష్టం. పచ్చిమిర్చి కారం వేసి చేస్తే ఇంకా ఇష్టం అనమాట. 2 days 3 days అయినా తింటాను నేను. అంటే మంచిగా కుదిరితే కర్రీ నేను చేసుకుంటే కనుక చాలా ఇష్టం నాకు వంకాయ కర్రీ అంటే వెజ్లో. అలాగనమాట. మొత్తానికైతే కట్ చేయడం కూడా అయిపోయింది. నేను కూడా మూవీ చూసుకుంటూ సాంగ్స్ వినుకుంటూ పని చేస్తాను. నాకు అదొక అలవాటు. ఇంట్లో ఎవరు లేకపోయినా సరే బ్లూటూత్ ఆన్ చేసుకొని మొబైల్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని పని చేస్తాను. ఎంత పని చేసినా పని చేసినట్టుగా అనిపించదు నాకు. అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. మెలోడీ సాంగ్స్, మనకి ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్, ఇళయరాజా గారి సాంగ్స్ అవైతే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఎంతమందికి అలవాటు ఉంది ఇంట్లో సాంగ్స్ వినుకుంటూ పని చేయడము? నాకైతే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఫస్ట్ సాంగ్సే పెట్టుకుంటాను. పొద్దున్నే లేవంగానే దేవుడి పాటలు పెడతాను అనమాట. ఏ రోజైతే ఆ రోజువి. అవి కొంచెం నాకు వినిపించేలాగా, అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా పిల్లలకి వాళ్ళకని నేను కిచెన్లోనే పెట్టుకుంటాను మొబైల్. అది మొత్తానికైతే కొంచెం రాళ్ళెప్పు వేసేసి వంకాయలన్నీ కట్ చేశాను. ఇంకా కర్రీలోకి ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను.
కొంతమంది పెద్దగా పెడతారు, కొంతమంది పొద్దున్న లేవగానే సాంగ్స్ తోటే స్టార్ట్ చేస్తారనమాట. ఇంతకుముందు అయితే చేతులు చూసుకొని దండం పెట్టుకొని లేదంటే దేవుడు ఫోటో చూడడం ఏదో ఒకటి చూసేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్న లేవగానే పక్కన ఫోన్ ఉందా, తల దగ్గర ఫోన్ ఉందా, పక్కన ఫోన్ ఉందా, మంచం కింద ఫోన్ ఉందా అని ఫస్ట్ ఫోన్ టైం కోసమైనా ఇంతకుముందు గడియారం వైపు చూసేది, కానీ ఇప్పుడు అట్లా కూడా ఎవరు చూడట్లేదు, ఫోన్లోనే చూసుకుంటాం ఫస్ట్. అదేదో అనేసి మేము వాల్ పేపర్ కూడా దేవుడిదే పెట్టుకుంటాను ఇంకా ఫస్ట్ చూడడం, లేదంటే పక్కన పిల్లలు ఉంటే పిల్లల్ని చూసాము, లేదంటే మొబైల్ చూసినప్పుడు దేవుడి ఫొటోస్ పెట్టుకుంటాము. చాలామంది అలాగే పెట్టుకుంటారు కదా, ఎందుకంటే ఫస్ట్ లేవగానే ఆడవాళ్ళు అయితే మెయిన్గా టైం ఎంత అయిందా అని హడావుడిగా లేచి లేట్ అయిందా తొందర లేచామనేసి మొబైలే చూసుకుంటారు. ఇంతకుముందేం బయట పడుకునేవాళ్ళు కదా, పాతకాలంలో బయట పడుకున్నప్పుడు వరండా లాంటివి ఇట్లా మట్టంలాగా ఉన్నప్పుడు లైటింగ్ ఆటోమేటిక్ తెలిసి కోళ్ళు కూయడం వల్ల సౌండ్ డిస్టర్బెన్స్ అన్ని మేకలు అరవడం, ఆకలేసి ఆవులు గేదెలు అరవడం వల్ల లేచేవాళ్ళు అనమాట. ఇప్పుడేమో అలారం లేపుతుంది, అన్ని కటన్స్ వేసుకొని మంచిగా ఏసీ వేసుకొని డోర్లు వేసుకొని చీకటిగా చేసుకొని రూమ్ పడుకుంటాం కాబట్టి మెలకువైతే రాదు. కాబట్టి అలారమే లేపాలి. అలారం మోగిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత లేస్తాం అనమాట. ఇంకా చలికాలం వస్తే ఇప్పుడు వర్షాకాలమే ఇలాగుందంటే ఇంకా చలికాలం అయితే అస్సలు లేవాలి. పిల్లలతో పాటు మనకు కూడా ఏడుపు వస్తుంది, నాకు కూడా ఏడుపు వస్తుంది అనమాట లేవాలంటే. పొద్దున్నే చాలా కష్టంగా ఉంటుంది కానీ తప్పదు. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలంటే, నేనైతే కట్ చేయలేదు, మర్చిపోయాను. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు అలాగే కారం యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చు. నేను ధనియాల పొడి అవన్నీ కూడాను ప్రతి కూరలో వేయను, ఎందుకంటే ప్రతి దాంట్లో వేస్తే అదే ఫ్లేవరు అవే టేస్ట్ వస్తుంది. కాకపోతే రియల్గా మనకు ఆ వెజిటేబుల్స్ ఆ టేస్ట్ తెలియాలంటే వేసే కూరగాయలలో వేయచ్చు, కానీ అన్నిట్లో వేస్తే సేమ్ అదే టేస్ట్ ఉంటుంది అనమాట. కొన్ని కూరలలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయను మ్యాక్సిమం. ఇంకా తాలింపు కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇంక అన్నీ వేసేస్తున్నాను. కానీ బాగా వచ్చింది వంకాయ కర్రీ కూడా చాలా బాగుంది. ఆ రోజు నైట్ తినేసాము, నెక్స్ట్ డే మధ్యాహ్నం కూడా తిన్నాను నేను. మా వాళ్ళందరికీ వేరే కర్రీ చేశాను, కానీ అల్లం వేసినప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. నేను అల్లం పేస్ట్ కూడా మొన్న వీడియో చేసినప్పుడు ఎవరు అక్క అల్లం పేస్ట్ ఎలా చేస్తారు చూపించండి అని. అండ్ అందరికీ వచ్చు, కాకపోతే పాపం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా. మా పల్లె వంట ఛానల్లో కూడా నేను చాలాసార్లు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి ఒకవేళ ఆ ఛానల్లోకి వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే. లేదంటే ఈసారి అల్లం పేస్ట్ రెడీ చేసినప్పుడు ఈ ఛానల్లోనే ప్రత్యేకంగా పోస్ట్ చేస్తాను, వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. నేనేంటంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాను. 1/2 కిలో వెల్లుల్లిపాయలు, 1/2 కిలో అల్లం తీసుకుంటాను. ఇంకా కొంచెం అల్లం తగ్గించి వెల్లిపాయలు ఎక్కువ వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది అల్లం ఎక్కువ వేసి కొన్ని ఎల్లిపాయలు వేస్తారు, అలాంటప్పుడు మనం తినడం వేస్ట్, ఆ ఫ్లేవర్ టేస్ట్ రాదనమాట. ఓన్లీ అల్లం వాసన మాత్రమే వస్తుంది ఎక్కువ. ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని కొంచెం అవి పొట్టు అదంతా తీసేసుకొని శుభ్రంగా కొంచెం ఉప్పు, నూనె, పసుపు లైట్గా. అల్లం పేస్ట్ కొంచెం బ్లాక్గా అయిపోయి నీరుగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా ఉండాలి అంటే మనకి కొద్దిగా పసుపు వేసుకుంటే మనకి ఎన్ని రోజులున్నా అల్లం ఫ్రెష్గానే ఉంటుంది. కాకపోతే నెలలు కొద్దీ వాడితే అది అంత టేస్ట్ ఉండదు అనమాట. నాన్ వెజ్లోకి అయితే మ్యాక్సిమం వీలైనంత వరకు నా దగ్గర అల్లం వెల్లిపాయలు ఉంటాయి. వెల్లిపాయలు ఎప్పుడూ ఉంటాయి, తాలింపులోకి చట్నీలోకి వేస్తాం కాబట్టి అల్లం ఎప్పుడైనా ఉంటే నేను అప్పటికప్పుడే రెడీ చేసి వేస్తేనే బాగా అనిపిస్తుంది నాన్ వెజ్లోకి. వెజ్లో కంటే డైలీ 1 స్పూన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. కానీ అట్లా రాళ్ళుప్పు, పసుపు, నూనె వేసుకొని సేమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని శుభ్రం చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా అది పేస్ట్ లాగా చెయ్యొద్దు. మీకు దొరికితే పీచ్ అల్లం తీసుకుంటే బెటర్, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది పీచ్ అల్లము. అంటే మనం కట్ చేసేటప్పుడు కూడా పీస్గా వస్తుంది చూసారా, అంటే ముక్కలా కట్ అవ్వకుండా. నేను మ్యాక్సిమం అది ఉందో లేదో అడిగి తర్వాత తీసుకుంటాను అల్లము. షాప్లో తీసుకున్నప్పుడు అదే బాగుంటుంది టేస్ట్. కాకపోతే కొంచెం అది పొట్టు తీయడం, కట్ చేయడం కొంచెం కష్టం, కానీ టేస్ట్ బాగుంటుంది. మనకి ఎక్కువ నీరుగా అయిపోదు అనమాట. ఒక 10 days, 15 days, 1 month అలాగున్నా. దాని నేను వెజ్కి నాన్ వెజ్కి సపరేట్గా పెడతాను, 2 బాక్సులలో పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకటేమో రెగ్యులర్గా యూస్ చేయడానికి, ఒకటేమో తక్కువగా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది యూస్ చేస్తాను. ఎందుకంటే అన్నిట్లో అదే స్పూన్ పెట్టేసి చేస్తాం కాబట్టి
ఒక్కొక్కసారి స్మెల్ వచ్చి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా, అందుకే 2 బాక్సులలో షిఫ్ట్ చేసుకుంటాను. ఇక్కడ వంకాయ కర్రీ కూడా అయిపోయింది. చూస్తేనే చాలా బాగుంది కదా. ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూడండి. ఇలా ఉంటుందన్నమాట. సింపుల్గా చేస్తేనే రెగ్యులర్గా చేసే వంటలు బాగుంటాయి. టేస్ట్ ఆ కూరగాయల ఫ్లేవరే తెలుస్తుంది అనమాట. నాకైతే ఇలాగే ఇష్టము.